రైట్. సాధారణంగా ప్రతి ఏడాది శివరాత్రి తర్వాత రాష్ట్రంలో హీట్ పెరుగుతుంది. కానీ ఈసారి ఎన్నికల ఎఫెక్ట్ వల్ల శివరాత్రికి ముందు నుంచే రాష్ట్రంలో హీట్ పెరిగిపోయింది. సూర్యుడి వల్ల వచ్చే హీట్ అయితే ఏసీలు వేసుకుని తగ్గించుకోవచ్చు. కానీ ఇప్పుడు పెరిగిన పొలిటికల్ హీట్ టెంపరేచర్ పెరుగుతోందే తప్ప తగ్గించట్లేదు. షెడ్యూల్ రాకముందే ఏపీలో పార్టీల మధ్య ముదిరిన రాజకీయ వైరం రోజురోజుకి పతాక స్థాయికి చేరుతోంది. ఇప్పుడు ఏపీలో ఓట్ల తొలగింపు, డేటా లీక్ అంశాలు దుమారం రేపుతున్నాయి. టీడీపీ, వైసీపీ ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో రాజకీయంలో రసకందాయంలో పడింది. 2019 ఏపీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారాయి. త్రిముఖ పోరు నెలకొన్న వేళ పార్టీలు ప్రతి సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కొన్ని చోట్ల కూడా ఫలితాలు తారుమారు చేసే అవకాశం ఉండడంతో పార్టీలు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల ఓట్లపై దృష్టి పెడుతున్నాయి. వీలైతే ప్రత్యర్థి పార్టీల ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం, లేకపోతే వారికే తెలియకుండా వారి ఓట్లు గల్లంతయ్యేలా చేయడం ఇప్పుడు ఇదే ఏపీ వేదికగా జరుగుతున్న నయా రాజకీయం. టీడీపీ, వైసీపీలు రెండు కూడా ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఏపీలో ఈసారి దేశంలోనే రికార్డు బద్దలయ్యే రేంజ్లో కాస్ట్లీ పాలిటిక్స్ నడవబోతున్నట్లు ఈసీ అంచనాకు వచ్చింది. ఏపీలో రంజుగా మారిన రాజకీయం. ఎత్తులు పై ఎత్తులతో టీడీపీ, వైసీపీల హల్చల్. పెద్ద మొత్తంలో ఓట్ల గల్లంతుకు పార్టీల కుట్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల కమిషన్ పత్రాల విషయంలో ఫామ్ 7 అంటేనే ఎవరికీ తెలియదు. పలానా ఓటు తొలగించాలంటూ అభ్యర్థించేందుకు ఈ ఫామ్ 7 వినియోగిస్తారు. ఇలా పలానా ఓట్లు తొలగించండంటూ మండలాల వారీగా ఈసీకి విపరీతంగా ఫిర్యాదులు వెళ్లాయి. అవి ఒక్కో మండలంలో వందలు, వేలు దాటిపోవడంతో వ్యవహారం బయటకొచ్చింది. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు ఓట్ల గల్లంతు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఉన్న పళంగా పార్టీలు ఆందోళనలు ప్రారంభించాయి. టీడీపీ, వైసీపీలు రెండూ కూడా వారి వద్ద ఉన్న సమాచారాన్ని ఈసీ అధికారులకు అందించాయి. ఒక్కో వ్యక్తి 400-500 ఓట్లను తొలగించాలంటూ దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా కుట్రాపూరితంగా జరిగిందని ఫిర్యాదులు అందటంతో ఏపీ ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు. తప్పుడు ఫామ్ 7లు దరఖాస్తు చేసిన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు, క్రిమినల్ కేసులు పెడుతున్నారు. సాధారణంగా ప్రత్యర్థి పార్టీలు దొంగ ఓట్లు నమోదు చేయిస్తే వాటిని తీసేయించాలని పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం సహజం. కానీ భారీ స్థాయిలో వేల కొద్ది దరఖాస్తులు, నకిలీ పేర్లతో, నకిలీ ఐడీలతో ఓటర్లను తొలగించాలంటూ ఫిర్యాదులు రావడం వెనుక ఆంతర్యమేంటి? అసలు తమకు వ్యతిరేకంగా ఓటు వేసేవారి ఓట్లనే గల్లంతు చేసి, ఫిర్యాదు చేసి, తొలగించేసి సునాయాసంగా గెలవాలని పథకం పన్నినట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల సమయాల్లో ఎప్పుడూ రానన్ని ఫిర్యాదులు ఓటర్ల తొలగింపుపై రావటం, అదో మిషన్లా జరగడంతో ఎన్నికల అధికారులు సైతం కంగుతిన్నారు. రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం ఈసారి ఓటర్ల జాబితా తయారీతోనే ప్రారంభమైంది. తీవ్ర పోటీ నడుమ ప్రతి ఓటు విలువైంది కావటంతో పార్టీలు కొత్త ఆలోచనలకు తెరతీసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో దాదాపు 100కి పైగా నియోజకవర్గాల్లో వీలున్న మేరకు ఓటర్లను తొలగించేందుకు భారీగా తప్పుడు ఫిర్యాదులు చేశారని టీడీపీ పేర్కొంటోంది. ఒక్కో నియోజకవర్గంలో 2 నుంచి 3 వేల ఓట్లు తొలగించాలనే దురుద్దేశ్యంతో ఒక భారీ స్థాయి వ్యూహం అమలు జరిగిందని అంటోంది. ఒక నియోజకవర్గంలో ఉన్న గ్రామాల సంఖ్య కంటే ఈ ఫిర్యాదుల సంఖ్య కొన్ని రెట్లు ఉంది. అంటే ప్రతి గ్రామంలోనూ కొన్ని ఫిర్యాదులు పట్టణాలు, నగరాల్లో 10ల సంఖ్యలో వెళ్లాయి. ఓవైపు ఇలా ఓట్ల తొలగింపు దుమారం రేగుతోన్న సమయంలోనే హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థ వ్యవహారం పరిస్థితిని మరింత హీటెక్కించింది. 3.5 కోట్ల మంది ఏపీ ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చట్ట వ్యతిరేకంగా సదరు సాఫ్ట్వేర్ సంస్థ వాడుకుంటున్నట్లు ఫిర్యాదులు రావటం, ఆ సాఫ్ట్వేర్ సంస్థే గతంలో టీడీపీకి సంబంధించిన యాప్ను డెవలప్ చేయటంతో ఈ వివాదం పెనుదుమారాన్ని రేపుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేయడానికి టీడీపీ భారీ కుట్ర పన్నుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఆ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండటం, అక్కడి ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇది ఏపీ, తెలంగాణల మధ్య మరో కొత్త వివాదానికి సైతం దారితీసింది. మొత్తానికి టీడీపీ, వైసీపీలు రెండూ కూడా తమ వారి ఓట్లను ప్రత్యర్థి పార్టీలు తొలగించేలా చేస్తున్నాయి అంటూ పరస్పర విమర్శలకు దిగడంతో సాధారణ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇంతకీ తమ ఓటు ఉందో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్షేత్రస్థాయిలో విచారించాలి.
ఎవరి ఓట్లు తొలగించాలని దరఖాస్తులు వచ్చాయో వారికి సమాచారం ఇవ్వాలి. అయితే లక్షల సంఖ్యలో తొలగింపు దరఖాస్తులు వస్తున్నందున క్షేత్ర పరిశీలన చాలా కష్టసాధ్యమని, విచారణ లేకుండానే అర్హుల ఓట్లు కూడా తొలగించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో తమ పేరుందా లేదా అని ప్రతి ఓటరు సరిచూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక ఎన్నికల వ్యయం ఆంధ్రప్రదేశ్లో జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీని ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ స్టేట్ గా ప్రకటించడమే కాకుండా అత్యధిక పరిశీలకులను రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మద్యం, బహుమతుల పంపిణీతో పాటు పెయిడ్ ఆర్టికల్స్ అనేవి అత్యంత కీలకమైన అంశాలుగా గుర్తించి ఎన్నికల సంఘం వీటిపై జిల్లా స్థాయిలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఈసీ అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఏపీపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఓట్ల గల్లంతు వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. షెడ్యూల్ రాకముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇంకెంత రసవత్తర రాజకీయాలను చూడాలో మరి.